ఒకవేళ పార్టీలో అంతర్గత సమస్యలు వస్తే సార్ట్అవుట్ చేసుకోగలడా? అది హైకమాండ్ ఉందిగా, వస్తున్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి. ఎందుకంటే సీనియర్లు అందరిని పక్కన పెట్టి ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు సీనియర్స్ ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా. కానీ వాళ్ళ వలన అధికారంలోకి రాలేదు కదా. అందుకే హైకమాండ్ అనేది మొత్తానికి కీలకం. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కూడా హైకమాండే. అంటే కేవలం ఆయన పేరు పంపడమే కాదు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి ప్రతి గ్రామంలో కూడా సర్వే చేయించి ఆఖరి నిమిషంలో చిన్నారెడ్డి లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని బీఫామ్ ఇచ్చి కూడా మళ్ళీ ఆయన దగ్గర బీఫామ్ తీసుకొని వేరే ఒక మామూలు వ్యక్తికి, ఒక అనామకుడు అతనికి టికెట్ ఇచ్చారు. అనామకుడేగా, అక్కడ పేరున్న వ్యక్తేనట. అక్కడ పేరు అంటే ఆయన పొలిటికల్గా ఏమి ఎదగలేదు, ఆయన బిజినెస్ మ్యాన్. స్థానికంగా ఏదో జెడ్పీటీసో ఏదో మనకు తెలియదు, లోకల్ బాడీస్లో ఉంటే ఉండొచ్చు. బట్ ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా జిల్లాలో కూడా ప్రొజెక్ట్ అనే వ్యక్తి కాదు ఆయన. మరి బిజినెస్ పరంగా కేవలం డబ్బు పెట్టి గెలిచిందా అంటే డబ్బుతో అట్లా గెలవడం సాధ్యం కాదు. ఆయనకు అనుకూలించింది. అయితే అటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేసి చిన్నారెడ్డిని తీసేసి ఆయనకు టికెట్ ఇవ్వడం అనేది హైకమాండ్ ఎంత గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు స్టడీ చేశారని చెప్పడానికి ఆ టికెటే కారణం. అట్లా చాలా సునీల్ కనుగోలే కాకుండా పైనుంచి చాలామంది ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేశారు. మళ్ళీ ఇన్ఛార్జీలు అయితే అసలు వచ్చి ఇక్కడనే ఉన్నారు. అవును, చాలా. ఇప్పుడు ఈ వారం 10 రోజుల కాలంలో రేవంత్ రెడ్డి పనితీరు చూస్తే మీకు కలిగిన అభిప్రాయం ఏమిటి? అని ఇంకా లో ప్రొఫైల్నే ఉన్నాడు, చాలా అఫెన్సివ్గా ఏం పోవడం లేదు. రెండవది అందరిని కలుపుకోపోవాలనే లక్ష్యంతో ఉన్నాడు, మాటలలో కూడా కనబడుతూ ఉంది. ఆయన కేసీఆర్ గారిని కూడా వచ్చి కలవడం అనేది ఒక పాజిటివ్ సంకేతాన్ని ఇచ్చింది ఆయనకు. తర్వాత మహిళలకు బస్ ప్రయాణం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడము, విద్యుత్ సమస్య మీద ఆయన రివ్యూ చేసి అందులో ఉన్న లొసుగులన్నీ కూడా తెలుసుకోవడం, ఒక్కొక్క రంగాన్ని ఆయన రివ్యూ చేస్తున్నాడు. ప్రచార ఆర్భాటం పెద్దగా లేదు, గ్రోత్ గుడ్ బిగినింగ్ అని చెప్పగలుగుతాను నేను. గుడ్ బిగినింగ్. కానీ ఈ బస్సు ప్రయాణంలో ఆర్టీసీ నష్టపోతుంది, తర్వాత జీతాలు ఇవ్వలేరేమో, కష్టాలు వస్తాయేమంటే ప్రయోజనం ఇది ఉచిత బస్సు ప్రయాణం ఆర్థిక వ్యవస్థ పైన ప్రయోజనాలు ఏమిటి, దీంట్లో కష్ట నష్టాలు ఏమిటి? ఏమున్నాయి? ఇప్పుడు సజ్జనార్ చెప్పింది ఆర్టీసీ ఎండి 14 కోట్ల ఆదాయం వచ్చేది. అంటే బహుశా హైదరాబాద్ చెప్పిండా, ఆయన తెలంగాణ మొత్తం పర్ డే 14 కోట్లు 14 కోట్లు వచ్చేది. 14 కోట్లలో 7 కోట్లు బొక్కబడుద్ది అనుకుందాం. 7 కోట్లు అంటే 12 ఏళ్ళు 84 అంటే పర్ డేనా అది 14 కోట్లు? ఒకరోజు 14 కోట్ల రూపాయలు అంటే రోజుకి 7,000 కోట్లు మైనసా? 7 కోట్లు రోజుకి 7 కోట్లు మైనస్ 3 ఏళ్ళ 210 కోట్లు నెలకు 210 కోట్లు అంటే 12 నుండి 3,000 కోట్లు, దాదాపు 3,000 కోట్ల భారం ఈ ప్రభుత్వానికి కష్టమని నేను అనుకోను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా, ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదవలేదు కానీ 50,000 కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే రాష్ట్రంగా మార్చాడు. నేను చెప్పేది సెంట్రల్ గ్రాంట్స్ కానీ భూముల అమ్మకం ద్వారా వచ్చినాయి కానీ ఇవన్నీ కాదు, ఓన్లీ రెవెన్యూ మనకు వచ్చే ఆదాయం 50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు తీసుకుపోయాడు. అంటే లాస్ట్ ఇయర్ 1,60,000 కోట్ల దాకా ఉండే, ఇప్పుడు 2 లక్షల కోట్లకు చేరింది ఆయన చేసిన కృషి వల్లనే. అంత ప్రగతిని సాధించాడు కదా ఆయన, అది ఇప్పుడు వడ్డించిన విస్తరైంది రేవంత్ రెడ్డికి. అప్పట్లో అన్నారు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పని వయస్సుకు అప్పుడు పెన్షన్లు పెరిగినాయి, తర్వాత రకరకాల స్కీములు, కొత్త స్కీములు వచ్చాయి, ఆరోగ్యశ్రీ లాంటిది వచ్చింది కొంత, ఇప్పుడు రేవంత్కు అనుకూలించబోతున్నది. ఇప్పుడు అద్భుతంగా కట్టించుకున్న సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు అంటే అది అనుభవించే యోగం ఆయనకు లేకుండే. అట్లాగే ఆర్థిక వ్యవస్థను కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసి పెట్టాడు కేసీఆర్. ఒకవేళ రేవంత్ రెడ్డి ఎమోషన్స్కి పోకుండా కరెక్ట్గా కరెక్ట్ ప్యానల్ను తనతో పెట్టుకొని, కరెక్ట్ అడ్వైజర్స్ని పెట్టుకొని, కరెక్ట్ ఎకనామిస్ట్లను పెట్టుకొని మంచిగా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇవన్నీ పెద్ద భారం అని నేను అనుకో. సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మీరు రండి మా దగ్గర ఉండండి అంటే నేనేమంటున్నా, నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తూ కూర్చున్నా. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా నాకు ఏ పదవి లేదు, మీకు తెలుసు. 2008లో జనరల్ సెక్రటరీగా రిజైన్ చేసిన తర్వాత 2017లో నేను చైర్మన్ అయినాక సాధారణ సభ్యత్వం తీసుకున్నా. బట్ ఏనాడు కూడా నేను మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోలేదు, నేను బాధ్యతలు తీసుకోలేదు. బీఆర్ఎస్ పెట్టినప్పుడు నన్ను కనీసం ఆ మీటింగ్లకు కూడా నన్ను వాళ్ళు ఇన్వైట్ చేయలేదు, నేను దూరంగానే ఉండిపోయినా. అట్లాగే కాంగ్రెస్ విషయంలో కూడా నాకు కావాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు అద్భుతమైన విజన్తో ఒక సంపద సృష్టి చేశాడు. ఈ సంపద 4 కాలాల పాటు నిలవాలి. ఏదో మేడిగడ్డలో ఒక 2 పియర్స్ కుంగిపోయినాయని చెప్పి
కొంతమంది మాట్లాడుతున్నట్టుగా సూడో ఇంజనీర్స్, నేను అప్పుడు పరుషంగా మాట్లాడింది కూడా ఇంజనీర్ల మీదనే. ఆ రోజు నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి మీద కాదు, లేకుంటే ఈ పాశం యాదగిరి కోదండరాం మీద కూడా కాదు. నేను పరుషంగా మాట్లాడింది ఆ తెలిసి తెలియని ఇంజనీర్లు మేడిగడ్డ అక్కర్రాదు, లేకపోతే అన్నారం అక్కర్రాదు సరస్వతి బ్యారేజ్, తర్వాత సుందిల్ అక్కర్రాదు పార్వతి బ్యారేజ్, ఇవన్నీ ఊలగొట్టాల్సిందే అని చెప్పి ఎవరైతే మాట్లాడిందో వాళ్ళ గురించి నేను ఆ రోజు ఒక ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్ అనే తెలుగు అర్థాన్ని వాడాను. బట్ ఇటువంటి సంపద కేసీఆర్ సృష్టించింది. 4 కాలాల పాటు తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇవ్వాలి. ఇది ప్రజల సొత్తే తప్ప కేసీఆర్ది కాదు. కాబట్టి తెలిసి తెలియకుండా కొంత రాంగ్ డైరెక్షన్లల్లో ఇటువంటి పనికిమాలిన ఇంజనీర్లు ఆయన తప్పుదారి పట్టిస్తే అటువంటిప్పుడు ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేడిగడ్డ మీద విచారణ చేస్తామని వాళ్ళు అంటున్నారు, మీరేం పెద్ద నష్టమేం లేదని మీరు అంటున్నారు. అది ప్రమాదం. అది ఒకవేళ ఇంజనీరింగ్ వైఫల్యమా లేకపోతే నిజంగానే ప్రమాదమా అనేది తేలాలంటే ఇప్పుడు దాని చుట్టూ కాఫర్ డ్యామ్ వేశారు. ఆ లోపల ఇసుకనంతా తీసి భూభౌతిక శాస్త్రవేత్తలను ఉంటారు. ఆ లోపల లేయర్స్లలో ఏమైనా జరిగిందా, లేకపోతే అందులో నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఆడ వాల్ కట్టారు. కింద ఎక్కడైతే హార్డ్ సర్ఫేస్ ఉంటుందో అక్కడ దాకా పోయి వాల్స్ కడతారు 2 పక్కల. మధ్యలో పియర్స్ ఉంటాయి. అయితే ఆ పియర్స్ కింద శాండే ఉంటుంది. అది ఎట్లా కదిలింది అనేది ఇప్పుడు, ఎందుకంటే దాని అటుపక్క ఇటుపక్క వాల్ ఉన్నప్పుడు అందులో వాటర్ ఫ్లోనే ఉండదు కదా. ఫ్లో ఉండనప్పుడు ఆ పియర్స్ కింద శాండ్ ఎట్లా, బ్యారేజీలన్నీ కూడా శాండ్లన్నీ కడతారు. బ్యారేజీలన్నీ రాక్ మీద కడతారు. రాక్ అనేది ఉంటే డ్యామ్ కడతారు. రాక్ మీద కట్టేది డ్యామ్. రాక్ లేని కాడ 4 సార్లు రాక్ లేని కాడ కింద ఇసుకలనే ఉంటాయి పియర్స్. కానీ ఇటుపక్క అటుపక్కన వాల్ వేసి ఆ వాల్ను మాత్రం కింద హార్డ్ సర్ఫేస్ అంటే గట్టి మట్టి దొరికేదాకా పెడతారు. నీళ్ళు నల్లగా పోవడానికి ఉండదు. బట్ ఎట్లా పోయినాయి, దాని కింద శాండ్ ఎట్లా లీక్ అయింది అంటే బరువుకి ఏమన్నా భూమి పొరల్లో ఏమన్నా కదిలికి వచ్చిందా, వాటర్ నిల్వ చేస్తారు కదా. అది కూడా 10 TMCలే చేశారు, మొత్తం లెవెల్ వరకు కూడా చేయలేదు. ఏం జరిగిందనేది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటివరకు కూడా కరెక్ట్ రీజన్ అనేది ఇంకా తెలియలేదు. ఇప్పుడు అది పరిశోధిస్తే తప్ప తెలియదు. దానికి ఇరిగేషన్ ఇంజనీర్లకు ఏం తెలియదు. అది జియో ఫిజిసిస్టులని NGRI లాంటి సంస్థలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అక్కడ కట్టారు. అది కేసీఆర్ సెలెక్ట్ చేసిన సైట్ ఏం కాదు. అది కేసీఆర్ గారు అన్నది ఏంటంటే కాళేశ్వరం కాడ ఏదన్నా బ్యారేజ్ కట్టి నీళ్ళని పైకి ఎత్తిపోయాలన్నాడు. ఆ స్టడీ చేసి సైట్ను 10 కిలోమీటర్ల కింద కాళేశ్వరానికి ఆ సైట్ సెలెక్షన్ చేసింది ఇంజనీర్స్, జియో ఫిజిసిస్టులు. పర్టికులర్గా భూగర్భంలో ఏముందని అవగాహన ఉన్న వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే చేశారు. అది ఇవాళ తెలంగాణ రాజకీయం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ గురించి మాట్లాడినాం. రేవంత్ ముందున్న సవాలు బహుశా ఏముండవచ్చు? ఆయనకున్న సవాల్ ఏంటంటే ఆయన ఒక టీం వర్క్ చేయాలి. ఆయన టీం లీడర్గా ఎవాల్వ్ కావాలి. ఆ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆయనకి. ఆయన టీం లీడర్ లక్షణాలను పెంచుకోవాలి. తర్వాత ఎవరిని కూడా పక్కన పెట్టకూడదు. అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. కొంత నష్టం జరిగినా పర్వాలేదు, ఎవరి శాఖ పట్ల వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఒకరి దానిలో ఆయన ఇంటర్ఫియర్ కాకూడదు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రతి శాఖలోనే ఇంటర్ఫియర్ అవుతాను అంటే అయ్యే హక్కు ఉంది ఆయనకు. కానీ అయితే వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఆయన టీంను అదుపులో పెట్టుకొని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకొని చేసుకోవడం అనేది పెద్ద సవాల్. ఆ సవాల్ని ఆయన ఓవర్కమ్ కావాలి. నేను ముఖ్యమంత్రిని ఈగో పోయి వీళ్ళని కొంచెం చిన్న చూపు చూసినట్టయితే సీనియర్, ఎందుకంటే ఆయన రాజకీయాలు నేర్చుకున్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మొదటి నుంచి చాలా సీనియర్స్ వాళ్ళు. అయితే వీళ్ళ పట్ల ఆయన ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ను కలుపుకొని డిసిషన్లు తీసుకోవడము, ఈవెన్ ముఖ్యమంత్రి పరిధిలో ఉండే నిర్ణయాలు కూడా వాళ్ళతో సంప్రదిస్తే తప్పేముంది, ఒక కలెక్టివ్ డిసిషన్స్కి రావచ్చు కదా. అట్లా ఒక టీం వర్క్ అనేది ఆయన చేయడంలో ఆయన ఇంకా ఎదగాల్సి ఉంది. ఆ లక్షణాలను ఆయన సంతరించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఏంటంటే ఆయన కనుక స్టేబుల్గా ఉన్నట్టయితే, వీళ్ళెవరు దించక వీళ్ళందరూ ఆయనతోనే ఉండి అట్లా ఉన్నట్టయితే, ఆయన ముందున్న సవాల్ ఏంటంటే ఫైనాన్షియల్. ఆయన ఇచ్చిన ప్రామిసెస్ అమలు చేయాలంటే బడ్జెట్ని పెంచుకోవాలి. ఇప్పుడున్న రాబడి సరిపోదు, 2 లక్షల కోట్లు కూడా చాలదు. అభివృద్ధి అనేది అది ఆగిపోకూడదు. బట్ ఈ ఫస్ట్ ఇయర్ ఆయన ఏం చేయలేడు. ఇంకో 1 ఇయర్ వరకు కర్ణాటకలో ఎట్లయితే గెలిచినాక ఫస్ట్ 1 ఇయర్ అంతా కూడా
అభివృద్ధి ఆగిపోయిందో ఇక్కడ కూడా ఆగిపోతుంది. ఈ 1 ఇయర్ పాలమూరు రంగారెడ్డికి కానీ ఇతరత్ర అంటే అవి బ్యాంకు లోన్స్ మీద ఆధారపడి జరిగే ప్రాజెక్టు. ఒకవేళ ఆయన తెచ్చుకోగలిగితే అది కూడా నడుస్తుంది. బట్ అది కూడా ఉండాలి. ఆ బ్యాంకులను తర్వాత అప్పిచ్చే సంస్థల్ని సమన్వయం చేసుకోవడం. తర్వాత కేవలం గవర్నమెంట్ నేరుగా చేసిన అప్పులే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అప్పులు ఉంటాయి. ఇరిగేషన్లో అప్పులు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ శాఖలో అప్పులు ఉంటాయి. ఆయన ఏ శాఖను టచ్ చేసినా కూడా అందులో కొంత అప్పు కనబడుతూ ఉంటుంది. ఈ అప్పులన్నింటినీ కూడా తీర్చడం ఒక ఎత్తు అయితే వాటికి ఈఎంఐస్ తర్వాత రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్స్ కడితేనే మళ్ళీ అప్పు పుడుతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టింది కేంద్రం. ప్రతి సంవత్సరం 50,000 కోట్ల డబ్బులు వచ్చేటి ఆపింది. వాటి వల్ల ఇక్కడ అభివృద్ధి మందగించింది. ఆ పని జరగకుండా ఉండాలంటే ఒక రైట్ స్పిరిట్తో కేంద్రంతో సంబంధాలు పెట్టుకోవాలి. బట్ బీఆర్ఎస్కు బీజేపీకే కొంత దగ్గర ఉండేది. ఎందుకంటే కేసీఆర్ పెద్దగా వేరే లక్ష్యాలు లేకుండే. కానీ ఎప్పుడైతే ఆయన నేషనల్ పార్టీ పెట్టాలనుకున్నాడో బీఆర్ఎస్ బీజేపీ మధ్య చాలా గండిపడ్డది. ఇప్పుడైతే ఇది ఒక నేషనల్ పార్టీయే. కాంగ్రెస్ పట్ల ఎప్పుడూ ఒక శత్రుభావనతోనే మోడీ ఉంటాడు. మరి ఎట్లా సమన్వయం సాధిస్తాడు రేవంత్ రెడ్డి అనేది చూడాలి. కేంద్రంతో సయోధ్య లేకపోతే మళ్ళీ ఇబ్బందులు తప్పవు. ఈ ఛాలెంజెస్ అన్ని అధిగమించాలంటే ఇంకా స్ట్రాంగ్ అవుతాడనే వ్యక్తిగతంగా. బట్ ప్రజలను సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.